హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో అందరు పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి. సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో అండ్ మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారో చూద్దామండి. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏం థింక్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ అయితే మీ ఎనర్జీ చూద్దాం, తర్వాత మీ పర్సన్స్ ఎనర్జీ చూద్దాం, మీ గురించి ఏమనుకుంటున్నారు. ఫస్ట్ మీ ఎనర్జీ చూద్దాం. మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారండి. మ్యారీడ్ వాళ్ళు కాబట్టి మనీ అవసరం ఉంటుంది కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది కొత్తగా ఏదైనా వర్క్ నేర్చుకుంటున్నారండి, లెర్నింగ్. కొంతమంది వర్క్ స్టార్ట్ చేశారు జాబ్లో రీసెంట్గా కానీ మీరు వర్క్ అయితే స్టార్ట్ చేశారు కొంతమంది, ఓకేనా. సో మీ పర్సన్ గురించి వేరే వాళ్ళని అడగటం కానీ అట్లా చేస్తున్నారు. ఎంక్వైరీ చేయడం, వాళ్ళ డీపీ ఏం పెట్టారు, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి అని మీకు కనపడదు కదా బ్లాక్ చేస్తే. సో అలా అడగటం, మీ పర్సన్ గురించి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగటం చేస్తున్నారు. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అండ్ మీకు మనీ ఉన్నా, మీకు అన్నీ ఉన్నా కూడా, జాబ్ ఉన్నా, మనీ ఉన్నా, ఫ్యామిలీ అంతా బాగున్నా సరే మీకు తృప్తి లేదు, మీకు హ్యాపీనెస్ లేదు, మీకు అంత ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. బట్ మీకైతే హ్యాపీనెస్ అనేది లేదు, మీరు వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే మీ ఫోకస్ అంతా కూడా మీ పర్సన్ మీద ఉంది. కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనీ గురించి ఆలోచిస్తున్నారంటే మనీ ఎర్న్ చేయాలి, మనీ ఎర్నింగ్ మీద ఫోకస్ పెట్టారు కొంతమంది. సో కొంతమంది వెయిటింగ్ చేస్తున్నారు. కొంతమందికి అన్నీ ఉన్నా, హ్యాపీగా అన్నీ ఉన్నా కూడా మీ పర్సన్ లేకపోవడం వల్ల మీకు చాలా అంటే చాలా దిగులుగా ఉంది. సో మీ పర్సన్ గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ ధ్యాస అంతా మీ పర్సన్ మీదే ఉంది 24/7. మీరు ఏం చేస్తున్నా, ఎక్కడున్నా మీ పర్సన్ మీదే మీ ధ్యాస అంతా ఉంది, ఓకేనా. తన గురించి ఆలోచిస్తున్నారు. కొంతమంది మనీ మీద ఫోకస్గా ఉన్నారు. ఈ రిలేషన్ని ఎండ్ చేశారండి. ఎందుకంటే మీ పర్సన్ మీతో చాలా బ్యాడ్ బిహేవ్ చేశారు, అంటే మిమ్మల్ని నమ్మించి మోసం చేశారు. కొంతమందికి మోసం చేశారు, కొంతమందిని బాధ పెట్టారు. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని బాధ పెట్టి చాలా మాటలు వాడి, మిమ్మల్ని బాధ పెట్టే మాటలు అని మిమ్మల్ని మోసం అయితే చేసి వెళ్ళిపోయారు. సో ఈ రిలేషన్ని సపరేషన్ తీసుకొచ్చారనమాట, వాళ్ళు ఎండ్ చేశారు. సో మీరు ఎండ్ చేసేలా చేశారు కొంతమంది. సో వాళ్ళే ఎండ్ చేశారనమాట, వాళ్ళ బిహేవియర్తో మీరు ఎండ్ చేసేలాగా వాళ్ళు చేశారు. సో ఈ రిలేషన్ అయితే మీరు ఎండ్ చేసుకున్నారండి. సో ఇప్పటికైతే మీరు ఎండ్ చేసుకున్నారు. సో రిలేషన్ గురించి ముందు ఏం కానీ ఆలోచిస్తున్నారు. ఎండ్ చేసుకున్నా కూడా మీరు ఆ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కొంతమంది పర్సన్స్ నో బిగినింగ్ చేస్తారండి. సో మనీ గురించి మీరు కొంతమంది చెప్పాను కదా వర్క్ అని. సో మనీ గురించి ఏదో మీకు కొత్త జాబ్ కానీ ఆ కొత్త వర్క్ కానీ స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. సో మనీ గురించి మీరు ఏదైనా కొని ఉండొచ్చు మనీతో, ఓకేనా. మీరు ఏదైనా ఖర్చు పెట్టి ఉండొచ్చు, లేదా మీకు మనీ వచ్చి ఉండొచ్చు. సో మీరైతే కొత్త జాబ్ అనేది ట్రై చేస్తున్నారు కదా, దానిలో న్యూ బిగినింగ్ అయితే మీకు జరిగింది. సో లవ్లో కూడా న్యూ బిగినింగ్ జరగాలనుకుంటున్నారు. సో మీ పర్సన్కి న్యూ ప్రపోజ్ చేయాలి. ఎలా అయితే డెత్ అయిపోయింది ఎండ్. సో ఎండ్ అయిపోయింది రిలేషన్, ఎండ్ చేసుకున్నారు, సపరేషన్ వచ్చింది. కానీ ఇది అప్పుడు అనుకున్నప్పుడు పర్మనెంట్గా ఎండ్ చేద్దాం అనుకున్నారు, కానీ మీ వల్ల అవ్వట్లేదు. సో మళ్ళీ మీరు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు. సో చాలా ఊహలు ఉన్నాయి మీ పర్సన్ గురించి. మీరు చాలా ఆలోచించారు, చాలా అంటే మా పర్సన్తో ఇలా ఉండాలి, అలా ఉండాలని చాలా కలలు కన్నారు. సో మీ పర్సన్కి కూడా మీకు చాలా మాటలు చెప్పుండొచ్చు, మనం అలా ఉందాం, ఇలా ఉందామని. సో అవేమి జరగకపోయేసరికి మీరు డిసప్పాయింటెడ్. సో ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ వస్తే మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని. సో తప్పు మీదేం లేదు, మీరు కరెక్ట్ అని డిఫైన్ చేసుకుంటున్నారండి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, లవ్ ప్రాబ్లమ్స్ కానీ, మనీ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటి నుంచి మీరు పోరాడుతున్నారు. సో చాలా సఫర్ అవుతున్నారు, ఒంటరి పోరాటం అనేది చేస్తున్నారు అనమాట. సో ఆ ఒంటరిగా ఫైట్ అనేది చేస్తున్నారు రిలేషన్లో, మనీ పరంగా, ఫ్యామిలీ పరంగా, అన్ని విధాలుగా. సో మిమ్మల్ని మీరు తప్పేమీ లేదని మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు సెక్యూరిటీ మీరు వెళ్ళి మీ పర్సన్ దగ్గరికి ముందు చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట పడకుండా, సో అలా కూడా మీకు ఇష్టం లేదు. సో మిమ్మల్ని మీరైతే ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. సో మీరైతే చాలా కేరింగ్ లవ్ అండి.
మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. కొంతమంది మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు. సో ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా కనిపిస్తున్నారు. ఎవరైనా ప్రెగ్నెన్సీ అంటే వెయిట్ చేస్తుంటే కనుక క్లెయిమ్ చేసుకోండి, అవకాశం ఉంది. ఓకేనా? సో ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా కనిపిస్తున్నారు. మీ పర్సన్ అంటే మీ పర్సన్ అనే కాదు, మీరు ఫ్యామిలీని కూడా మీరు కేరింగ్గా చూసుకుంటారు. మీ ఫ్యామిలీ అంటే మీరు ఎంత కేరింగ్గా ఉంటారో అలాగే మీ పర్సన్ అంటే కూడా మీకు అంతే కేరింగ్. సో కొంతమందికి మనీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదండి, అన్ని విధాలుగా మీకు బెస్ట్ ఉంది. స్టడీ కానీ జాబ్ కానీ మనీ కానీ అన్ని విధాలుగా ఉంది. చాలామంది అయితే నువ్వుగా ట్రై చేసినట్టున్నారు, స్టార్ట్ జాబ్ మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేశారు. సో ఫోకస్ ఉంది, మీ పర్సన్ మీద ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ గురించి. సో ఎమోషనల్గా ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ఎందుకంటే మీ పర్సన్ మీదే మీ ఫోకస్ ఉంది. ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నమాట మీ పర్సన్ గురించి. 24/7 అంటారు కదా, సో అలా మీ పర్సన్ గురించి ఎక్కువ టైం ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ఎమోషనల్, ఏడుస్తున్నారు. మీరు మీ ఫ్యామిలీకి మీరు ఎంతో రెస్పాన్స్గా ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అలాగే రిలేషన్లో కూడా మీరు అలాగే ఉంటారు. సో మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం, ఎమోషనల్ అనమాట. మీరు మీ పర్సన్కి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. వాళ్ళని చూడలేకపోయినా మాట్లాడలేకపోయినా కొన్ని డేస్ అయినా మీరు ఏడుస్తారనమాట. అంటే అంత ఎమోషనల్ మీ పర్సన్ అంటే మీకు. సో రైట్ టైం కోసం చూస్తున్నారండి. మీరు స్టడీ గురించి కానీ వర్క్ పరంగా కానీ మీరు కొంతమంది నేర్చుకుంటున్నారు, కొంతమంది వేరే దేశాలకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, స్టడీ పరంగా జాబ్ పరంగా. సో అది కనిపిస్తుంది. సో లక్ ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్లో స్టడీ పరంగా కానీ లవ్ పరంగా కానీ లక్ అనేది రావాలి, టైం అనేది చేంజ్ అవ్వాలనేది ఆలోచిస్తున్నారు మీరు. ఈ సపరేషన్ అనేది పోవాలి, గుడ్ టైం రావాలి, రైట్ టైం రావాలి, న్యూ సైకిల్ స్టార్ట్ అవ్వాలి. ఈ సపరేషన్ అంతా పోయి హ్యాపీగా మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలనేది ఆలోచిస్తున్నారండి. ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు కనిపిస్తున్నారు. సో కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో చూస్తున్న వాళ్ళలో మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి, మంచిగా జాబ్ సెటిల్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో మీ పర్సన్ మీది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. అంటే డైలీ కలవటము అలా కాదనమాట, ఎప్పుడో ఒకసారి కలుస్తారు, మంత్స్కి వీక్స్కి అలా కలిసే టైప్ అనమాట. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ. సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. చాలా యాక్టివ్ అండి, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా యాక్టివ్గా ఉంటారు. మీరు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది తీసుకుంటున్నారు కూడా, మెసేజ్ చేయడం, కాల్ చేయడం, అలా కొంతమంది యాక్షన్ అయితే తీసుకోవాలనుకుంటున్నారు కూడా. మీకు మీ పర్సన్స్కి వచ్చి అపార్థాలు ఉన్నాయి, అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్య కూడా. సో మీరు ఎదుటి వాళ్ళకి ఎక్కువగా మంచి చెప్పడం అలాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళండి, కొంచెం అన్నీ తెలిసిన వ్యక్తి అనమాట. మీరు మీ మనసులో మాటలు మీ మనసులోనే దాచుకున్నారు. మీ పర్సన్కి ఏమీ చెప్పట్లేదు, ఏమీ చెప్పాలని కూడా అనుకోవట్లేదు. మీరు యాక్చువల్గా ఎక్కువగా మాట్లాడే టైప్ కాదు కొంతమంది. సో మనసులోనే పెట్టుకుంటారు కొంతమంది. సో అలా దాచేసుకొని ఉంటారనమాట. ఇక్కడ 2 కనిపిస్తుందండి, మ్యాక్సిమం 2, 3 కూడా ఎక్కువ టైం వచ్చింది, 2 ఎక్కువ టైం వచ్చింది. బర్త్డే మంత్ కానీ డే కానీ 5 వచ్చింది, 7. ఓకేనా? మీది కానీ మీ పర్సన్స్ కానీ అవ్వండొచ్చు. సో మీరు అండర్స్టాండింగ్ లేదు, ఒకరినొకరు అపార్థం చేసుకున్నారు. సో అదే మీకు మెయిన్ ప్రాబ్లం, అపార్థం చేసుకోవడం. మనసులో ఏ విషయాలు కూడా బయట పెట్టుకోవట్లేదు. సో బయట పెట్టట్లేదు కాబట్టి మీ ఫీలింగ్స్ వాళ్ళకి తెలీదు, వాళ్ళ ఫీలింగ్స్ మీకు తెలీదు, ఎందుకంటే చెప్పుకోవట్లేదు కదా. సో చెప్పుకోవాలని కూడా లేదు మీకు. మీ పర్సన్ అంటే మీకు ఎంత ప్రేమ ఉన్నా, మీకు ఎంత రీయూనియన్ అవ్వాలన్నా, సో మీరైతే సైలెంట్గానే ఉన్నారు. సో మీరు చాలా అందంగా ఉంటారు. సో మీరు అట్రాక్ట్ చేస్తారు అవతల వ్యక్తుల్ని. మీకు మీ పర్సన్కే కాదు, మీరు కూడా అట్రాక్ట్ చేస్తారు. మీకు ప్రపోజల్స్ వస్తాయి కానీ మీరు పట్టించుకోరు. మీరు చాలా అట్రాక్టివ్గా ఉంటారు, అందంగా ఉంటారు. సో మీకు ఏం తక్కువ లేదు, అన్నీ ఉన్నాయి. సో సడన్గా చేంజ్ అనేది వచ్చిందండి మీ లైఫ్లోకి. హ్యాపీగా మీరు మాట్లాడుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సడన్గా ఈ రిలేషన్లోకి సపరేషన్ అనేది ఎంటర్ అయింది. సడన్గా ఒక గొడవ, సడన్గా ఏదో ఒక సిచ్యువేషన్ వల్ల సడన్గా ఈ రిలేషన్ అనేది స్పాయిల్ అయిపోయింది, సపరేషన్ అనేది వచ్చింది. థర్డ్ పార్టీ కావచ్చు, లేదా
మీ పర్సన్ గురించి మీకు ఏదైనా సీక్రెట్ తెలిసి ఉండొచ్చు. సో చాలా విధాలుగా సడన్గా మీకు మీ పర్సన్కి గొడవ, సడన్గా విడిపోయారు. మీరు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు ఇలా అవుతుందని. సడన్గా విడిపోయారండి సపరేషన్లో మీరు. సారీ, ఈ లవ్లో మీకు సడన్గా సపరేషన్ అనేది వచ్చింది సడన్గా. సో ఫాస్ట్గా మీరు ఈ రిలేషన్కి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఫాస్ట్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేయాలి అనుకుంటున్నారు ఫాస్ట్గా. సో కొంతమందికి మీ పర్సన్ అంటే కోపం కూడా ఉందండి. అది ఎందుకో మీకే తెలియాలి. కొన్ని విషయాల్లో మీ పర్సన్ మీద మీకు ఇష్టం ఉంది, బట్ మీ పర్సన్ మీద మీకు కోపం ఉంది. ఎందుకంటే మీ పర్సన్ మీకు నచ్చినవి ఏమో చేశారు, ఏమో అన్నారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు. సో అందుకని మీ పర్సన్ మీద మీకు కోపం ఉంది. మీ పర్సన్ అంటే మీకు ప్రేమ ఉంది, బట్ కోపం కూడా ఉందండి. కోపం ఉంది, ప్రేమ ఉంది, బట్ మీ పర్సన్ మీ దగ్గర తొందరగా రావాలని ఆలోచన అయితే చేస్తున్నారు. మీరు వస్తే బాగుండు, మళ్ళీ నో బిగినింగ్ చేయాలని ఆలోచన అయితే మీకు ఉంది. సో ఆలోచన కొంతమంది యాక్షన్లో కూడా పెడతారు, కొంతమంది ఆలోచిస్తున్నారు. చాలా రోజులు మీరు నిద్రలేని రాత్రులు అయితే గడిపారండి. ఇలా మిడ్ నైట్ నిద్రలేచి నిద్ర పట్టక వాళ్ళ గురించి వాళ్ళ ఫొటోస్ చూసుకోవడం, చాట్ చూసుకోవడం, ఏడవటం ఇలా అయితే చేశారు. మీకు దీనివల్ల హెడేక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి తన గురించి ఏడ్చి. సో చాలా ఎందుకంటే చాలా ఇష్టపడ్డారు కదా మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం, చాలా కేరింగ్, చాలా లవ్. సో అందుకే మీ పర్సన్ గురించి మీ ఇక్కడ చాలా అంటే చాలా బాధ కనిపిస్తుంది, ఎమోషన్ కనిపిస్తుంది, ఏడవటం కనిపిస్తుంది, ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. చాలా ఓవర్ థింక్ చేశారండి. చాలా అంటే చాలా ఎక్కువగా చాలా ఓవర్ థింక్ చేస్తారు మీరు మీ పర్సన్ గురించి. ఆలోచించి నైట్ టైం నిద్ర కూడా పోకుండా, నిద్రపోయే ముందు కూడా ఇలా ఆలోచించి, మిడ్ నైట్లో కూడా కొంతమంది మెలకు వచ్చి ఆలోచించి, సో అలా అయితే బాధపడుతున్నారు. కొంతమందికి పీడకల లాంటివి వస్తున్నాయి. సో వస్తున్నాయేమో, మేబీ పీడకలలు వచ్చి మధ్యలో లేకపోవటం అలాంటివి జరుగుతున్నాయి. సో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు. కొంతమంది హెల్పింగ్ నేచర్ అండి, చారిటీలకి అలాంటి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటారు. చారిటీలకే కాదండి, ఎదుటి వారికి కూడా హెల్ప్ చేస్తారు. కొంతమంది ఎవరైనా అడిగినా సరే మీరు లేదనే మనుషులు కాదు, మీరు ఎదుటి వారికి హెల్ప్ చేస్తారు. ఓకేనా, అలాంటి బిహేవియర్ మీకుంది, మీరు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీరు ఈ రిలేషన్లో మీరు మీ పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీకు ఆ టైం ఇవ్వకుండా, ప్రేమ ఇవ్వకుండా, కేర్ ఇవ్వకుండా చేశారు. సో అందుకని మీరు ఈ రిలేషన్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కోరుకుంటున్నారు. కొంతమందికి మీ పర్సన్కి మీరు అమౌంట్ ఇచ్చారు, మనీ ఇచ్చారు. కొంతమందికి వాళ్ళు ఇస్తారు, మీరు తీసుకుంటారు. కొంతమందికి మీరే ఇస్తారు. ఓకేనా. సో కొంతమంది మనీ గురించి కూడా ఏదో రాబోతుందండి. మనీ కొంతమందికి ఏదో లోన్ కానీ ఏదో ఒక విధాలుగా మనీ అనేది రాబోతుంది. కొంతమంది స్టక్ అయి ఉన్నారండి. మీ పర్సన్ గురించి ఇంతకుముందు బ్యాడ్ థింకింగ్ ఉండేది, అంటే ఇప్పుడు కొంచెం మీ పర్సన్ మళ్ళీ కావాలనుకోవడం అలా ఆలోచిస్తున్నారన్నమాట. కొంచెం మంచిగా స్టక్ అయిపోయి ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది అంటే అందరు చూస్తుంటారండి, ఇది జనరల్ రీడింగ్. సో అందరికీ సెట్ అవ్వాలి కదా. సో అందరికీ సెట్ అయ్యేలాగే వస్తాయి. ఒక్కరంటే అండి ఒక్కరి గురించే వస్తాయి, బట్ ఇక్కడ చాలా మంది చూస్తున్నారు. సో అందరికీ సంబంధించినవి రావాలి కాబట్టి అన్ని కార్డ్స్లో అన్ని మీనింగ్స్ ఉంటాయి కాబట్టి అన్నీ చెప్తాం. కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది ఆలోచిస్తున్నారు తీసుకుందామని, కొంతమంది యాక్షన్ తీసుకుంటున్నారు, కొంతమంది స్టక్ అయి ఉన్నారు, అంటే ఎలాంటి యాక్షన్ లేదు వాళ్ళల్లో. సో అందరూ ఒకేలాగా ఆలోచించరు కదా. కొంతమంది స్టక్, ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలనిపించట్లేదు వాళ్ళకి వాళ్ళ పర్సన్స్ వల్ల. సో మనీ కనిపిస్తుందండి ఇక్కడ, అగైన్ మనీ. సో మనీ గురించి స్టార్టింగ్లోనే మనీ వచ్చింది. చాలామంది జాబ్ గురించి అలా ట్రై చేస్తున్నారండి, మనీ మీద కూడా ఫోకస్గా ఉన్నారు. మనీ గురించి ఎర్నింగ్లో మీరు బిజీగా ఉన్నారు, మనీ ఎర్నింగ్ మీద ధ్యాస పెట్టారు. యాక్షన్, అది వర్క్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ మీరు యాక్షన్ అనేది తీసుకుంటున్నారు. ఓకేనా కొంతమంది. సో న్యూగా ఏదైనా వర్క్ కానీ జాబ్ కానీ ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసి ఉంటారు. అండ్ మీరు రిలేషన్లో కూడా కొంతమందికి నో బిగినింగ్ జరిగి ఉంటుంది. ఓకేనా, కాంటాక్ట్ వచ్చి ఉంటుంది. మీ పర్సన్కి మీరు యాక్షన్ తీసుకుంటారు, మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ రిలేషన్లో. ఓకేనా. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేస్తూ ఉన్నారు. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుందండి, వాట్సాప్లో మెసేజ్ చేయండి, కాల్ చేయండి. ఓకేనా.
మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదండి, దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళినా తను వింటుందా లేదా నా మాటలు, తను ఆన్సర్ కూడా ఇవ్వకుండా బ్లాక్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా, కాల్ కూడా రిసీవ్ చేయదా. సో ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు తను వచ్చినా మీరు అర్థం చేసుకుంటారో లేదో అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళు కూడా ఎదుటి వారికి చెప్పేటటువంటి అలాంటి పొజిషన్లోనే ఉంటారు. ఒకరికి మంచి కానీ ఏదైనా గైడెన్స్ ఇచ్చే మనిషి. సో వాళ్ళు మనసులో ఏవి బయట పెట్టట్లేదండి. చాలా మటుకి మీ పర్సన్ సీక్రెట్స్ మీతో షేర్ చేసుకోరు, వాళ్ళ మనసులోనే పెట్టుకుంటారు. సో మీరు చాలా ఎమోషనల్ అని మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారండి. ఈ రెండు మీ గురించి ఆలోచించినవే, ఓకేనా. మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ఎమోషనల్, మీకు తనంటే చాలా ఇష్టం, నేనంటే తనకి చాలా ఇష్టం, ప్రేమ, నా గురించి ఏడుస్తుంది, అంత ప్రేమ నేనంటే, నా గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది అని తను మీ గురించి అనుకుంటున్నారు. సో అలా అనుకుంటూనే తనకి నా మీద ప్రేమ ఉంది అని అనుకుంటూనే కానీ నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు, అపార్థం చేసుకుంటున్నారు, మా ఇద్దరి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేదు అనేసి ఆలోచిస్తున్నారనమాట వాళ్ళు మీ గురించి. సో ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారో ఎవరైతే సెపరేషన్ జరిగిందో, సో మళ్ళీ మీతోనే కలవాలనుకుంటున్నారండి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మీతో సెపరేషన్ వచ్చింది కాబట్టి వేరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఎవరితో అయితే సెపరేషన్ జరిగిందో, ఎవరితో అయితే విడిపోయారు, ఎవరైతే పాస్ట్లో లవ్ ఉందో, పాస్ట్ లవ్, సో మీ పాస్ట్ లవ్, వాళ్ళ పాస్ట్లో ఉంది ఎవరు, మీరే కదా. సో మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళు, ఓకేనా. మీ దగ్గరికే రావాలనుకుంటున్నారు, మీతోనే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు. కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయాలి, కొత్త వాళ్ళతో ఉండాలనుకోవడం లేదు, మీతోనే ఉండాలనుకుంటున్నారు, మీతోనే రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. సో మీరు పాస్ట్లో కూడా ఒకరికి ఒక గిఫ్ట్ ఎక్స్చేంజ్ చేసుకొని ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు, మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు, మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు. సో ఏదైనా మీ పర్సన్ చాలా ప్రేమగా ఒకరికొకరు చాలా అంటే చాలా ప్రేమగా ఉన్నారు పాస్ట్లో మీరు ఈ సపరేషన్కి ముందు, ఓకేనా. మీతోనే కలవాలని ఉంది మీ పర్సన్కి, మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీతో కలవాలని. ఎగ్జాక్ట్లీ అండి, మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలనుకున్నారు. కొంతమందికి యాక్షన్ వచ్చింది, ఓకేనా. కొంతమందికి రీయూనియన్ అంటే వాళ్ళ పర్సన్ నుంచి కాంటాక్ట్ కానీ అది వచ్చింది, ఎందుకంటే యాక్షన్ కార్డు కనిపిస్తుంది ఇక్కడ. యాక్షన్ వస్తుంది, కొంతమందికి వస్తుంది, కొంతమందికి వచ్చింది, ఓకేనా. ఆల్రెడీ టాకింగ్ ఉంటే మీ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీ గురించి అయితే మీ పర్సన్ చాలా జెన్యున్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఫోకస్, వాళ్ళ ఆలోచనలు మొత్తం మీ గురించే ఉన్నాయండి. ఈరోజు మొత్తం ఎక్కువ కప్సే కనిపిస్తున్నాయి, 3 కప్స్ వచ్చాయి. అంటే మీ పర్సన్ మీ గురించి బాగా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు, ఓకేనా. చాలా ప్రేమగా ఆలోచిస్తున్నారు, రావాలనుకుంటున్నారు. ఈ పర్సన్ చాలా అంటే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి, పొలిటికల్ అండ్ బ్యాంక్ మేనేజర్, ఇలా ఏదైనా సరే పై హోదాలో ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఈ వ్యక్తి చాలా మంచి పేరున్న వ్యక్తి, చాలా బిజీ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీతో, అంటే నెలకి వీక్కి, సో మీకు కూడా అదే వచ్చింది, నెలకి వీక్కి అలా వస్తూ ఉంటారనమాట మీ దగ్గరికి. అంటే సంవత్సరం అవ్వచ్చు, వీక్ అవ్వచ్చు, మంత్లీ అవ్వచ్చు, అలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. ఈ పర్సన్ మీ పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి. పాస్ట్లో మీ మధ్య థర్డ్ పార్టీ ఉంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టారు, వాళ్ళకి సపోర్ట్ చేసి లేకపోతే వాళ్ళతో ఉండి మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టి మిమ్మల్ని ఎలాంటి మాటలు అన్నారంటే అబ్యూజ్ వర్డ్స్, అంటే మిమ్మల్ని చాలా వేరే విధాలుగా అంటే మాట్లాడారు, తిట్టారు, మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు, కించపరిచారు, మాటలతోనే మిమ్మల్ని చంపేశారు ఈ మనిషి పాస్ట్లో. మాటలతోనే, చేతలతో కాకుండా వాళ్ళ మాటలతోనే మీరు ఏడ్చారు, అలా ఏడ్పించారనమాట. ఒక మనిషి మాటలతో కూడా ఇంత బాధ పెట్టగలరా అనేటట్టు చేశారనమాట. అంత ఏడ్పించారు ఈ మనిషి మిమ్మల్ని బాధ పెట్టి, అన్ని మాటలు అన్నారు. సో థర్డ్ పార్టీ వల్ల కూడా, థర్డ్ పార్టీ కనిపిస్తుంది కొంతమంది రిలేషన్లో. సో థర్డ్ పార్టీ, అదర్ ఆప్షన్, ఏ సిచ్యువేషన్ అయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని అయితే బాధ పెట్టారు. ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీ పర్సన్కి ఆప్షన్స్ ఉండనివ్వండి, ఆ థర్డ్ పార్టీ ఉండనివ్వండి, మనీ ఉండనివ్వండి, ఏదైనా ఉండనివ్వండి ఇప్పుడు. కానీ వాళ్ళు హ్యాపీగా లేరు. ఎందుకు హ్యాపీగా లేరు? మీరు లేకపోవడం వల్ల వాళ్ళు హ్యాపీగా లేరు. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏదున్నా సరే వెనకాల ఫ్యామిలీ ఉండొచ్చు, ఏదుంటే అన్ని జాబ్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, బట్ ఇది చూసి బాధపడుతున్నారు వాళ్ళు, రిగ్రెట్ అవుతున్నారు. ఇక్కడ మిమ్మల్ని హర్ట్ చేశారు కదా,
సో అందుకు దానికి ఇప్పుడు బాధపడుతున్నారు. ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని హర్ట్ చేసినందుకు ప్రెజెంట్లో ఇప్పుడు బాధపడుతున్నారు, ఇంకా పాస్ట్లోనే ఉన్నారు, ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా అందుకే ఇక్కడ అన్ని మాటలు అన్నాను, మా అండర్స్టాండింగ్ లేకుండా ఎన్నో మాటలు అన్నాను అనేసి బాధపడుతున్నారు. మీకేం చెప్పాలని అనుకోవట్లేదు, మనసులోనే పెట్టుకున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. చెప్పినా వింటారో లేదో అని వాళ్ళకి అర్థం కావట్లేదు, మీరు చెప్పినా వింటారో లేదో అని. సో ఎవరున్నా సరే అండి, వాళ్ళకి హ్యాపీనెస్ లేదు మీరు లేకపోవడంతో. వాళ్ళు మిమ్మల్ని అన్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సో మీ గురించి ఆలోచిస్తున్నారు, దిగులు పడుతున్నారు, మిమ్మల్ని అన్నందుకు పశ్చాత్తాపడుతున్నారు. ఓకేనా? సో కొంతమంది కొత్తగా ఇల్లు కట్టడం, గృహప్రవేశం చేయడం, ఇల్లు కొనుక్కోవడం లాంటివి చేశారు. కొంతమంది అంటే ఫంక్షన్స్కి అలా అటెండ్ అయ్యారు మీ పర్సన్ విషయంలో అండ్ మీ విషయంలో కూడా. సో మీ పర్సన్ ఫంక్షన్స్కి వెళ్ళడం అలాంటివి అయితే జరిగినాయి. సో మీతో కలిసి కొంతమంది అన్మ్యారీడ్ అయితే మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఏ రిలేషన్ అయినా సరే మీతో కలిసి ఎంజాయ్ చేయాలి. ఇంతకుముందు హ్యాపీగా రెస్టారెంట్లకి అలా అవుటింగ్కి వెళ్తారు కదా, సో అలా మీతో ఎంజాయ్ చేయాలనుంది వీళ్ళకి మళ్ళీ వచ్చి. సో అలాంటివి గుర్తు చేసుకుంటున్నారు కూడా, చేయాలన్నది గుర్తు చేసుకున్నారు. చూడండి కార్డ్స్ సేమ్ వచ్చాయి కదా. సో మీ రిలేషన్లో సడన్గా ఇలా జరగడం వాళ్ళకి చాలా బాధనిచ్చిందండి. ఎందుకంటే సపరేషన్కి ముందు మీరు ఇలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సడన్గా మీ సపరేషన్ మీ రిలేషన్లో ఇలా వచ్చేసింది అగాధం, ఇద్దరు వేరు వేరు అయిపోయారు. సో దాని గురించి ఆలోచిస్తున్నారు. హ్యాపీగా ఉండే మా రిలేషన్ ఇలా పాడైపోయింది ఏంటి, అంత బాగా మాట్లాడుకునే వాళ్ళం, అంత బాగా ఉండేవాళ్ళం, సడన్గా ఈ సపరేషన్ ఏంటి, ఒకరి మొక్కలు ఒకరు చూసుకోకుండా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఏంటి ఇది సడన్గా ఇలా వచ్చిందేంటి అనేది ఆలోచిస్తున్నారండి సడన్గా. సో మళ్ళీ వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కొంతమందికి విదేశాలకి వెళ్తూ ఉంటారు, ఆ టైప్ ఆఫ్ కూడా కనిపిస్తుంది. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. 4, 2, 3 ఇందాక చెప్పారు డేట్ ఆఫ్ బర్త్లు, అలాగే ఉంది. అన్ని రాసుల వాళ్ళు ఉన్నారు. 2, 3, 5, 4. ఓకేనా? ఇందాక కూడా సేమ్ వచ్చాయి. సో మీ పర్సన్ అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ 21 కూడా అయ్యి ఉండొచ్చు. సో 10, 3 మళ్ళీ 3 వచ్చింది. సో ఫ్యామిలీ అండి, ఇక్కడ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ మెయిన్ రోల్ అనమాట. మీకు మీ పర్సన్కి మధ్యలో ఆ ఫ్యామిలీ అనేది చాలా డిస్టర్బెన్స్ అనేది తీసుకొస్తుంది. ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు. ఫ్యామిలీ వల్ల కొంతమందికి మ్యారేజ్ విషయంలో ఫ్యామిలీ ఒప్పుకోవడం వల్ల, లేదా ఏ రిలేషన్లో అయినా ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీకు కొంతమంది దూరం అయి ఉండొచ్చు, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కూడా. సో మీ పర్సన్ అయితే మీతో రావడానికి, మీ దగ్గరికి రావడానికి ఆలోచిస్తున్నారండి, వస్తారు కూడా. ఓకేనా? వస్తారు. సో మీ పర్సన్ బాధ్యతలు ఉన్నాయి, పర్సన్కి చాలా బాధ్యతలు ఉన్నాయండి. ఫ్యామిలీ, సో ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళే ఫ్యామిలీకి అన్నీ ఇవ్వాలి కాబట్టి చాలా బాధ్యతలు ఉన్నాయి వాళ్ళకి, ఆలోచిస్తున్నారు. సో మనీ పరంగా వాళ్ళు కూడా ఫోకస్గానే ఉన్నారు, మనీ గురించి ఆలోచిస్తున్నారండి. ఎలా ఎర్న్ చేయాలి ఏంటి అని మనీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి ఫ్యామిలీ ఉంది కదా, సో ఆ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత వాళ్ళదే. సో దాని గురించి ఆలోచిస్తున్నారు. అండ్ వాళ్ళకి తృప్తి లేదండి, చెప్పాను కదా, ఇదిగో సేమ్ అంతే. ఇక్కడ అన్నీ ఉన్నా, ఇక్కడ అన్నీ వెనక ఉన్నా, ఇక్కడ అన్నీ ఉన్నా సరే, ముందున్నా వెనకున్నా ఎక్కడున్నా వాళ్ళకి అసలు అన్నీ ఉన్నా కూడా, ఇంకా వస్తున్నా కూడా వాళ్ళకి హ్యాపీనెస్ అనేది లేదు మీరు లేకపోవడంతో. ఓకేనా? వాళ్ళకి మనీ ఉన్నా కూడా మీరు లేకపోవడంతో అయితే వాళ్ళకి లోన్లీగా ఉంది. సో మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనేది ట్రై చేస్తున్నారండి, ఆలోచిస్తున్నారు. కాకపోతే వస్తే మీరేమంటారో, సో డైలమాలో ఉన్నారు, వస్తే మీరేమంటారో ఏమో అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకేనా? కొంచెం లేట్ అయినా సరే డిసెంబర్ జనవరిలో చాలామందికి మ్యాక్సిమం రీసెంట్ అయితే మాత్రం రీసెంట్ సపరేషన్ అయితే మాత్రం మీకు డిసెంబర్ జనవరిలో మీకు రీయూనియన్ అనేది అవుతుంది. సో వస్తారండి, ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు. మ్యాక్సిమం మీ పర్సన్ వచ్చేస్తారు. బట్ కొంతమందికి స్టక్ అయి ఉన్నారు, ఇప్పుడిప్పుడే మీ గురించి ఆలోచిస్తున్నారు. బట్ కన్ఫామ్గా యాక్షన్ అనేది తీసుకుంటారు. ఓకేనా? మిమ్మల్ని క్వీన్ లాగా అనుకుంటున్నారు. సో విక్టరీ, సో కన్ఫామ్గా వస్తారు. అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ ఉంది, ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది. మీరంటే మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అయ్యారండి. మీ పర్సన్కి మీరంటే మీరు అందంగా ఉంటారు, సో అందుకే మీరు బాగుంటారు. సో మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయ్యారనమాట మీకు వాళ్ళు చాలా. ఓకేనా? ఓకే అండి, మీ పర్సన్ అయితే వస్తారు, బీ పాజిటివ్. కొంతమందికి రీయూనియన్ అయితే జరుగుతుంది. సో క్లైమ్ చేసుకోండి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, క్లెయిమ్ చేసుకోండి. సో రెడ్ తారా మంత్రి వినండి, పాజిటివ్గా థింక్ చేయండి, పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది, సో మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.